నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమికి రాష్ట్రంలో కనీవిని ఎరుగని అఖండ మెజారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం. సిరిపురం వీఐపీ రోడ్డు కూడలిలో మూసివేసిన రోడ్డు డివైడర్ ని తొలగించిన టీడీపీ జనసేన నాయకులు. స్వార్థ ప్రయోజనం కోసం వైసీపీ నాయకుడు మూసివేసిన రోడ్డుకు తాము మోక్షం కలిగించామని వెల్లడి. వైసీపీ ఓటమి తమ పార్టీ యామరపాటేనన్న వైసీపీ ఉత్తరం అభ్యర్థి కేకే రాజు. ఎమ్మెల్యేగా ఓడినా తన సేవలు యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడి. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన పల్లా శ్రీనివాస్ విజయోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి సందడి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘన విజయం అందించిన రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అని తమ పిలుపును అందిస్తున్న ప్రజలు అనూహ్య మద్దతునిచ్చారని తెలిపారు. ఫలితాలు వెలువడిన అనంతరం మొదటిసారి ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు, కార్యకర్తల సమిష్టి కృషి వల్లే ఈ విజయం దక్కిందని తెలిపారు. ప్రజలు ఇచ్చింది అధికారం మాత్రమే కాదని ఇది ఒక ఉన్నతమైన బాధ్యత అని స్పష్టం చేశారు. నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని, అన్ని రంగాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ జగన్ నిర్వీర్యం చేశారని తెలిపారు. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగమని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసినా, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. ఒక హిస్టారికల్ ఎన్నిక. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి కప్పస్తంభం అలింగనం చేయించి స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్వామివారి అనుగ్రహం ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి గెలిచిందని తెలిపారు. తాను మొట్టమొదటిసారి సింహాచలంలో స్వామిని దర్శించుకున్న తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించానని తెలిపారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనతో ప్రజలకు అంతా మంచి జరుగుతుందని తెలిపారు. ముందు ఇక్కడికి వచ్చి మొదటిగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ఎలక్షన్లో పోవడము, ఎలక్షన్లో వచ్చిన రిజల్ట్స్ ఫలితాలు మీరందరూ చూశారు. ఆ స్వామివారు రాష్ట్రానికి దేశానికి మంచి చేసే నాయకులను ఎన్నుకునే విధంగా ఆశీర్వదించారు. అలాగే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే ముందు కూడా స్వామివారికి దర్శించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని మంచి అనకాపల్లికి జరగాలి, మంచి అభివృద్ధి జరగాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు పరిశ్రమలు రావాలి, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన రాష్ట్రాన్ని బాగుండాలంటే ఆ అప్పన్న స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు అత్యంత విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకొని కూటమికి పట్టం కట్టారని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గంటా సింహాచలం అప్పన్న స్వామిని ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేద పండితులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పండితుల ఆశీర్వచనం అనంతరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడి సుపరిపాలనను స్వాగతించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కుట్ర కక్షపూరిత ఆలోచనలతో పాలించిన జగన్ సర్కార్కి తమ విలువైన ఓటుతో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని తెలిపారు. రానున్న కాలంలో తమ నాయకుడు చంద్రబాబు అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొన్నారు. వారి యొక్క ఆశీస్సుల కోసం స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుని ఈరోజు ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో ఏదైతే సింహాచలం దేవస్థానం ఉందో ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ భీమిలి తొలి ప్రారంభం సింహాచలం గురించి చేసుకోవడం సంతోషం కూడా మరి స్థానికంగా మన లోకల్ మేనిఫెస్టోలో కూడా మనం అనేక అంశాలు పెట్టాము. ముఖ్యంగా సింహాచలానికి సంబంధించిన ఈ పంచగ్రామాల సమస్య అందులో లోకల్ మేనిఫెస్టోలో కూడా దాంతోపాటు బీఆర్టీసీ ఇష్యూలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా స్వామివారి దయతోటి నేను భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా మన ప్రభుత్వం కూడా ఒక సునామీ సృష్టించే విధంగా మొత్తం ఘన విజయం సాధించింది. చంద్రబాబు గారితో పాటు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ వైఎస్ఆర్ పార్టీకి ఒక కని విని ఎరుగుని ఒక ఘోరమైన రీతిలో మొత్తం మంత్రులందరూ కూడా పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కల్లుగా 5,000 ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాపిటల్ క్లీన్ బౌల్డ్. అంతేకాదు ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతోటి మరి అంత ప్రబలాగా ఎలిగిన వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల అయిన తర్వాత నేను జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లకి పరిమితం కావడం
మొత్తానికి దానికి టోటల్ కర్మ కర్త క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వం చూశారు, ఆయన యొక్క ప్రవర్తన చూశారు, ఆయన యొక్క పరిపాలన చూశారు. ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి చరంగీతం పాడాలని చెప్పి ఆ కసి ఆతృత అవన్నీ కూడా ప్రజల్లో కనిపించింది. అందుకే మన ఓటింగ్లో అంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ 81.6% పోలవటమే కాదు, మరి పోస్టల్ బ్యాలెట్లో అయితే 80 to 90% దాపు ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓటు వేయడం జరిగింది. అంతేకాదు పోలింగ్ రోజు పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఆ ప్రాంతాల నుంచి బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ఏలాడుతూ వచ్చిన తీరు, ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ జామ్ అయిన పద్ధతి, ఇవన్నీ చూస్తే మనకి సంక్రాంతి సెలవులకు ఎట్లాగైతే గ్రామాల తల్లి మొత్తం ఈ ప్రాంతానికి వచ్చాయో దాన్ని మించి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయాలన్న ఆతృత తప్పలాగా అనిపించింది. అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే బూత్కి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి అభ్యర్థులు అంటే 7 గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు 300 మంది పైగా వ్యక్తులు లైన్లో ఓటారు. అంటే 6 గంటల్లో వచ్చి ఉంటారు. అంత పెద్ద ఎత్తున వచ్చి కసిగా ఓటు వేసిన తీర్పు చూసి ఆ రోజు ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమి రాబోతాం అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులను కూడా ఘన విజయం సాధించారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే 21 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు భారీ మెజార్టీ గెలిచారు. అలాగే 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచారు. అంటే 100% స్ట్రైక్ రేట్తో నగరంలోని ప్రధాన కూడలి సిరిపురం టైకూన్ విఐపి రోడ్డు కూడలిలో గతంలో మూసివేసిన రోడ్డును టీడీపీ నగర అధ్యక్షులు గండిబాబ్జీ, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్, జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ తొలగించారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ కార్యకర్తలతో చేరుకున్న వారిని 3 టౌన్ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారు పోలీసులతో వాగ్వాదం చేసి 4 దిమ్మలను అడ్డు తొలగించారు. అనంతరం పీతలమూర్తి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన స్వలాభం కోసం వాస్తురీత్యా ఈ రోడ్డు మూసివేశాడని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి ధర్నా చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేశారు. అప్పుడు వారిచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అడ్డు తొలగించామని తెలిపారు. ఇకపై నగరంలో ఇటువంటి అరాచకాలు సాగనివ్వమని హెచ్చరించారు. నలపూడి వస్తానన్నాడు. కమిషనర్తో మాట్లాడారమ్మా బాబ్జీ గారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు ఏ టైం చేస్తారు మీరు చెప్పండి. ఎప్పుడెప్పుడా అసలు ఈ యొక్క టైకూన్ కూడలి ఇది విముక్తి చెందుతుందని చెప్పి విశాఖ నగరవాసులు, వాహనదారులు పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అలాగే ముఖ్యంగా వివిఐపీలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇదే మార్గం. ఇలాంటి మార్గాన్ని మాజీ ఎంపీ ఒక భూ కబ్జాగారుడు, భూ బకాసుడు ఎంవివి ఏదైతే అడ్డగోలుగా తన వాస్తుకు విరుద్ధం చెప్పి ఏదైతే మూయించేశాడో, ఈ యొక్క డివైడర్లతో ఈ టైకూన్ మోడల్ మూసేసిన దాన్ని జనసేనాని వారాయిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే వచ్చిన రోజునాడివి తొలగిస్తామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే ఆ రోజు ఇక్కడ ధర్నా చేశారో,
ఇవాళ ప్రజలకి, విశాఖ ప్రజలకి, నగర వాసులకి, వాహనదారులకి ఇవాళ ఇబ్బంది లేకుండా విముక్తి చెందినటువంటి పరిస్థితి ఇవాళ చేశాం. ఇవన్నీ తొలగిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విశాఖ ప్రజల ఆకాంక్ష మేరకు, విశాఖ ప్రజల అభ్యున్నత మేరకు, వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ, జన సైనికులు అందరూ కూడా అండగా ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. ఈ మార్పుతో ఇంకా అనేకమైన మార్పులు జరగబోతా ఉన్నాయి. నగరాన్ని ఇవాళ ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేదానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు శ్రీకారం చుడతారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తమ పార్టీ యామర పార్టీనని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా తనకు రాజకీయాలంటే చాలా ఆసక్తిని, రాజకీయాలపై విశ్లేషించడం, రాజకీయ పత్రికలు చదవటం అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఆ ఆసక్తితోనే ప్రజాసేవ చేసేందుకు గత 6 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగిందని, అప్పటి నుంచి ప్రజలతో మమేకమవుతూ 2019 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందినప్పటికీ అప్పటి నుంచి ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో చేపట్టడం జరిగిందని తెలిపారు. అనేక పెట్టుబడుల్ని ఈ నియోజకవర్గంలో తీసుకుని రావడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం జరిగిందని అన్నారు. వ్యాపారం, వ్యక్తిగత జీవితం, ఫ్యామిలీ కంటే ప్రజలతోనే ఎక్కువ మమేకం అవ్వటం జరిగిందని అన్నారు. ఈ 6 సంవత్సరాల కాలంలోనే నాకు అన్ని రకాలుగా కూడా నా వెన్నంటి నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అతి ముఖ్యంగా నా కార్యక్రమాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి నాకు రాజకీయంగా ఈరోజు ఓటమి పాలైన రాజకీయంగా నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గానికి సంబంధించి 5 సంవత్సరాలుగా 2019 నుంచి మొన్న ఎన్నికల వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా నిజాయితీతో చేశాం. అవినీతి రహితంగా నేనైతే ఎక్కడ కూడా నాకున్న ఏ అధికారాన్ని కూడా స్వలాభం కోసం, స్వార్థం కోసం కాకుండా నా వ్యాపారాలను కూడా పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం. మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా ప్రజాసేవకు వెచ్చించాలి అని ఎప్పుడు కూడా ఏ కోణంలోని కూడా ఎప్పుడు కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించకుండా అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కానీ, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య పైన కూడా నిస్వార్థంగా, నిజాయితీగా స్పందించి నిజాయితీగా ప్రజలకు సేవ చేశాం. ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితానికంటే కూడా వ్యక్తిగత జీవితాన్ని, ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల కోసం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాల కోసం ఏ అవకాశం ఉన్నా ఏదో రకంగా మనం వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని అన్ని రకాలుగా కూడా పాటుపడ్డాం. కానీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని తప్పకుండా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో తప్పకుండా ప్రజలు ఏదో కోణంలో ప్రజల్లో అసంతృప్తి అనేది ఉంది. దాన్ని అయితే మేమైతే గమనించలేకపోయాం. ఎందుకంటే ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు, ఆట ఆడేవాడికి ఆటలో లోపాలు తెలియవు, పైన ఉన్న వాళ్ళకి. దాన్ని మేము గమనించలేకపోయాం. మేమైతే ఏమరపాటుగా ఉన్నాం. 100% నాకు తెలిసి నేను మాట్లాడేది తప్పైనా ఒప్పైనా ప్రజలు మమ్మల్ని అయితే ఏమార్చారు. జనరల్గా ఎప్పుడైనా ప్రజలు ఓపెన్ అవుతారు. మొట్టమొదటిసారి అంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలైనా నాకు సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి రాజకీయాల మీద, రాజకీయ విశ్లేషణ అన్న చాలా చాలా ఇష్టం. పత్రికలు చదువుతాం, పొలిటికల్ ఆర్టికల్స్ చదువుతాను,
ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు చదివాం. ఎన్నో ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా 94 నుంచి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏం జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది నాకు విశ్లేషించడం అనేది వ్యక్తిగతంగా చాలా ఇంట్రెస్ట్. ఏదైనా ఎప్పుడైనా పుస్తకాలు చదివితే రాజకీయ విశ్లేషణ పుస్తకాలకు సంబంధించి చదువుతాం. నాకు తెలిసి ఈ టైపు, ఎందుకంటే రకరకాల ఎన్నికల్లో ఒక ప్రభంజనాలు వస్తూ ఉంటాయి. ఇది ప్రజల దగ్గర నుంచి ప్రజలు మొట్టమొదటిసారి రాజకీయ నాయకుల్ని వాళ్ళకున్న ఇబ్బందిని బయటపడకుండా ఎవరు అడిగినా సరే తల ఊపి ప్రజలు ఏమార్చడం అనేది, నాకు తెలిసిన భాషలో ప్రజలు పార్టీని ఏమార్చడం అనేది నాకు తెలిసి నాకున్న అనుభవంలో, నాకు తెలిసిన రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజలు రాజకీయ నాయకుల్ని, పార్టీని కానీ ఏమార్చి వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా వాళ్ళు డిసైడ్ అయింది ఏదైతే వాళ్ళు అనుకున్నారో మనసులో ఉందో దాన్ని వాళ్ళు అమలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర్పునిచ్చారు. తప్పకుండా ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజా తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నాపై పోటీ చేసి గెలిచిన కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన కూటమి నాయకులందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరికీ కూడా నేను అయితే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగా కూడా నాకు సహాయ సహకారాలు అందించిన మీడియా మిత్రులకి పేరున ప్రతి ఒక్కరికి కూడా, పత్రికే మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో సేవాభవన్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గెలుపుని పురస్కరించుకుని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు గాజువాక టీడీపీ కార్యాలయంలో కేక్ కటింగ్, ఆనందోత్సవాల మధ్య విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలకి, ఒత్తిడికి గురై తప్పుడు కేసులకు తాము ఎంతో ఇబ్బంది పడ్డామని తెలిపారు. సైకో పరిపాలనని అంతమొందించి ప్రజలు సరైన తీర్పునిచ్చారని తెలిపారు. ఇకపై రాష్ట్రంలో చంద్రబాబు సుపరిపాలన కొనసాగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీనిచ్చి పల్లా శ్రీనివాస్ ని గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికలు ఒక కనురమ్యంగా జరిగాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పార్టీకి ఇంత స్థాయిలో మెజార్టీ కట్టిపెట్టారంటే జనానికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. 5 సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశాడు. ఏ విధంగా మేము ఆయన రుణం తీర్చుకునే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంఏ చూపించారు. ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ సంబంధించిన అభ్యర్థుల్ని సుమారుగా 165 మంది గెలిపించారంటే రాష్ట్ర చరిత్ర లేదు. ఎందుకంటే ఎన్నడూ కూడా చూడని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తమే చూసుకుంటే ఏ అభ్యర్థి కూడా ఇంత ఎక్కువ మెజార్టీ రాలి. పల్లా శ్రీనివాస్ గారికి 95,322 మెజారిటీ వచ్చిందంటే రాష్ట్ర చరిత్రలో ఎవరికి ఇంతవరకు మెజార్టీ రాలేదు. ఏ ఉద్దేశంతో ప్రజలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా పల్లా శ్రీనివాస్ గారు ఒక కార్యరూపణ దాచుతారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కానీ, గంగవారి పోర్టు సంబంధించి కానీ, టోల్గేట్ సమస్య, అనేకమైన సమస్యలతో ప్రజలు ఇక్కడ సతమతం అవుతున్నారు. ఆ సమస్యలన్నీ కూడా ఆయనకి ఏ విధంగా పరిష్కారం చేయాలని తెలుసు. గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. నెక్స్ట్ 5 సంవత్సరాలు ప్రజలు ఏదో మార్పు కావాలనే ఆలోచనతో ఆయన్ని తిరస్కరించిన తర్వాత ప్రజలు తెలుసుకున్నారు ఎంత ఇబ్బంది పడ్డామనేది. మళ్ళీ ఆయన అదే కసితో పల్లా శ్రీనివాస్ గారిని గాజువాక శాసనసభ్యులకు గెలిపించడం, రాబోయే రోజుల్లో ఏ అయితే జీవోలు గతంలో పెండింగ్ ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా పూర్తి చేసి గాజువాక నియోజకవర్గం నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 స్థాయిలో తీసుకెళ్లిన ఆలోచనతో పల్లా శ్రీనివాస్ గారు ముందున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి ముందు చూపుతో
గాజువాక నియోజకవర్గాన్ని పల్లా శ్రీనివాస్ గారు కేటాయించి నువ్వైతే సరైనవి నువ్వు గాజువాక నియోజకవర్గం పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు ఆయనకి సీటు కోసం ఛాయం చేయడం ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి. నరేంద్ర మోడీ గారు ఇటు పోలీస్ వ్యవస్థ సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలని ఏ విధంగా విడనాడాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ముందు జాగ్రత్తగా పోలీసు బలాలు పంపించి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగేటట్టుగా ఆయన కూడా కృషి చేయడం నరేంద్ర మోదీ గారు కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలపాలి. రాబోయే రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, గంగవరం పోర్టు కానీ, నిర్వాసిత సమస్య కానీ, ఏపీ సమస్య కానీ అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి పల్లా శ్రీనివాస్ గారు ముందుంటారు. రాబోయే రోజుల్లో ఆయన రేపు ఏదైతే రేపు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారో గవర్నమెంట్ ఫామ్ అయిన ఆయన కూడా మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ శాతం మంత్రి వస్తే ఇంకా బాధ్యత ఎక్కువ పెరుగుతాయి. నియోజకవర్గాన్ని ఒక మోడర్న్గా తయారు చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు. రేపు రాబోయే రోజుల్లో కులమతాలకు అభ్యర్థి కులమతాలకు వ్యతిరేకంగా అదేవిధంగా పార్టీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలుపుకొని ఆయన ముందుకెళ్లి మంచి నియోజకవర్గం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించడానికి అటు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అలాగే రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువైన ఓటుని చక్కగా వినియోగించుకుని ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇటువంటి చరిత్రాత్మకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ రోజు తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమిని గెలిపిస్తూ అలాగే గాజువాక నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించడం నిజంగా చాలా మంచి శుభ సూచకంగా మేము అందరం కూడా భావిస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఒక్కటే మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం, మార్పుకి శ్రీకారం చుట్టడానికి మేము అందరం కూడా తలుచుకున్నాం అని చెప్పి ఈ రోజు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ గెలుపుకి కారణమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, జనసేన, బీజేపీ, టీడీపీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి కార్యకర్తల శ్రమ ఈ రోజు ఈ ఫలితానికి ఒక కారణం అని తెలియజేసుకుంటూ కష్టపడిన ప్రతి జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు మన ప్రజలు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఉందో ఖచ్చితంగా ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి మా నాయకులు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచెల అచ్యుతరావు చిన్న కుమారుడు కిరీటి బాబు పుట్టినరోజు వేడుకలు సోమవారం సిరిపురం ఉడా బాలల థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవా కార్యక్రమాలతోనే సంతృప్తి లభిస్తుందని ఆయన తెలిపారు. యువకులకు క్రీడల ప్రోత్సాహం కోసం క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే వేలాది మంది ప్రజలకు పలు రూపాల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని పలు ప్రాంతాలతో పాటు తూర్పు నియోజకవర్గంలో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కళాకారులు కిరీటి బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచెల కుమారుడు, సినిమా హీరో ఉపేంద్ర బాబు, టీడీపీ నేత దాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాదకుమార్, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఎన్నుకొని అనేక మంది బడుగు బలహీన వర్గానికి కుల మతాల అతీతంగా అనేకులకు సహాయం చేసే దాతృత్వం విశాల
కచ్చర్ల అచ్యుతరావు గారు డిగ్రీ చదివిన తాను ఉద్యోగం చేస్తే తన కుటుంబం మాత్రమే బాగుపడుతుందని, అది ఏదైనా వ్యాపారం చేస్తే తనతో పాటు అనేక మందికి ఉపాధి కల్పించవచ్చు అని విశాల దృక్పథంతో 2.5 దశాబ్దాల క్రితమే బిజినెస్ ప్రారంభించి అనేక కుటుంబాల్లో దీపాలు వెలిగించిన సహృదయ మూర్తి డాక్టర్ కచ్చర్ల అచ్యుతరావు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో అందులో ఒక లెటర్ అయినటువంటి మా 4వ అబ్బాయి ఉపకార్లో కే ఏదైతే ఉందో ఆ లెటరు మరి కిరీటి బాబు ఈరోజు 13వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ పుట్టినరోజుని అంటే మా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు పుట్టినరోజులు ఏవైనా 10 మంది మధ్యలో జరుపుకోవడం, అందరికీ అందరి ఆశీస్సుల్ని తీసుకోవడం మాకు మొదటి నుంచి ఆనవాయితీ. మరి అదే పరిస్థితిలో ఈరోజు కూడా కిరీటి బాబు తాలూకా బర్త్డేని కూడా అందరి మధ్యన 100,000 మంది అభిమానుల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి ఈ బాబు పుట్టినరోజు అనేది మాకు పెద్ద బాబు యశ్వంత్ ఎలాగో తను కూడా అలాగే ఫీల్ అవుతాం. వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ఫేస్ రీడింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. మరి లాస్ట్ వాడు అవ్వడం కొద్దిగా మాకు చాలా చనువుగా ఉంటుంది. చాలా ఉన్నాను ఆల్రెడీ. నేను వన్స్ అపాన్ ఎ టైం ప్రజారాజ్యం టికెట్ ట్రై చేశాను. మరి ఆ రోజు ప్రజారాజ్యం సీట్ నాకు ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా ఆ రోజు నా నమ్మక వాస్తి కింద నేను నామినేషన్ వేయడం జరిగిందంటే, నామినేషన్ వేసిందంటే ఆ రోజు రాజకీయాలకు వచ్చినట్టే. తర్వాత కొన్ని నాకు నచ్చక నేను సైలెంట్గా ఉండడం జరిగింది. మొన్న నేను ఆరంగేట్రం చేయడం జరిగింది. నాకేంటంటే ఏ పార్టీ అనేది నాకు ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు చాలా ఇష్టమైన వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఇక్కడ లోకల్ రాజకీయం అనగానే ఎలా ఉంటుందంటే పార్టీ జాయిన్ అవ్వడం కూడా జరిగింది. నేను ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అందులో ఎటువంటి నో డౌట్ అట్ ఆల్. ఇక్కడ లోకల్లో కొన్ని పాలిటిక్స్ వల్ల మనం ఇబ్బంది కలిగింది. అయితే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది కనుక వెంటనే నేను నా యొక్క డెసిషన్ అనేది తొందరగా తీసుకోవడం అనేది జరిగింది. నేను ఏ డెసిషన్ తీసుకున్నా మంచిదే తీసుకుంటానని నాకు ఆ నమ్మకం ఉంది. వ్యక్తి సింగిల్గా ఫైట్ చేసినప్పుడు కొంతవరకు బలం ఉంటుంది, నలుగురు కలిసేటప్పుడు ఆ బలం అనేది ఆటోమేటికల్లీ పెరుగుతుంది. భీమిల్ది అయితే ఫస్ట్ షెడ్యూల్ 30 days కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలింది స్క్రిప్ట్ ఇదంతా కూడా అయింది కాబట్టి ఆ లొకేషన్స్ అన్నీ చూసుకొని మేబీ జూన్ ఎండ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ బ్యాలెన్స్ ఏదైతే కొద్ది కన్సిడర్ ఇది ఉందో సాంగ్స్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతాం అంతే. ఇయర్ అన్నీ ఇస్తాం, అన్నీ ఇచ్చేస్తాం. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న 5 ముందు ఇచ్చేస్తాం, అది పక్క భీములతో సహా. అంటే భీములది ఏంటంటే మాకు కొన్ని దాంతో అంటే అది హై లెవెల్లో తీస్తున్నాం. సో ఆస్కర్ పంపిద్దాం అనే ఉద్దేశంతో అది చూస్తాం. టైం పీరియడ్ అనేది మాకు సెట్ అయితే, అంటే అది ఏంటంటే ఎట్లా ఉంటుందంటే టైం పీరియడ్ జూన్లో పెడితే జూలైకి వాళ్ళకి పంపించడానికి వీలు ఉంటుందని. సో అవన్నీ చూసుకొని సుపరిపాలనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెరలేపారని అన్నారు సీనియర్ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్. రాష్ట్రంలో కూటమి సాధించిన విజయం అసామాన్యం అంటున్న రత్నాకర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. 4 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి కూటమి నేతలు ఇటు ఓటర్లను ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారో అదేవిధంగా దైవ ప్రసన్నం కోసం అయితే కనుక ఆలయాలకు రావడం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు అనకాపల్లి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ గారు ఈరోజు సింహాచలం దేవస్థానంకు రావడం జరిగింది. మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విజయం వెనుక రహస్యం ఏంటన్నది దాడి రత్నాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సింహాచలం స్వామి అనుగ్రహమో లేదంటే ఓటర్ల అనుగ్రహం ప్రాప్తి కావచ్చు, కానీ ఇంతటి ఘన విజయం ఏ విధంగా సాధించబడింది? ఏదండి, ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి భగవంతుడు అనేవాడు కొన్ని తప్పిదాలనే సహిస్తారు. తప్పిదాలు పెరిగినప్పుడు, ప్రజలకు నష్టం చేకూర్చినప్పుడు, అలాగే ప్రకృతికి కూడా నాశనం జరుగుతున్నప్పుడు
భగవంతుడే స్వయంగా ఇటువంటి తీర్పుని ప్రజల ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది ఒక ఘనమైన తీర్పు. ఏంటంటే ఊరికి గెలుపు కాకుండా మెజారిటీలు మీరు చూసినట్లయితే గత మెజారిటీలే చరిత్రలో ఎప్పుడూ రాలేదని అనేవారు. ఇప్పుడు దాన్ని మించి, ఎందుకంటే ఈ మెజారిటీల వల్ల ఇటువంటి తప్పులు చేసిన వాళ్ళకి మళ్ళీ పునరావృతం కాకుండా, ఇటువంటి తప్పులు ఏ ప్రజాస్వామ్యయుతంగా గెలిచినటువంటి నాయకులు కూడా ఈ తప్పులు చేస్తే మనకి ఇంకా రాజకీయ జీవితం భవిష్యత్తు ఉండదు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేలాగా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి ఎక్కడైనా ఇవాళ ప్రతిపక్షంలో హోదా కూడా దక్కకుండా ఇవాళ కేవలం 2 అంకెలు పరిమితం అయ్యేటువంటి తీర్పు, ప్రజల తీర్పు ఇవాళ మా అనకాపల్లి కానీ ఇవాళ విశాఖపట్నం కానీ మనం చూసుకున్నట్లయితే ఇంత మెజారిటీలు చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడు చూడలేదు. అంటే అటువంటి తీర్పునిచ్చారు. నిజంగా ఈ తీర్పు ప్రకారమే ఇవాళ ఒక సుపరిపాలన కూడా అందించడానికి సిద్ధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రజలకు మంచి రోజులు, మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని ఆశిస్తా ఉన్నాం. అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి కూడా చూస్తే కనుక ఏనాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గెలవడం అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఊహించిన పరిణామం. అంటే ఆ విధంగా కూడా చూసుకుంటే కనుక మిగిలిన కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి సంబంధించి కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా అండి. ఇప్పుడు బీజేపీ అభివృద్ధి, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలు విశ్వసించారు. అందువల్ల విశ్వసించడం వల్ల జనసేన మీరు చూశారు 21 సీట్లు 100% కూడా ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ క్వశ్చను బీజేపీ తరపున, జనసేన తరపున, టీడీపీ తరపున అని కాదు, ఒక రాక్షస పాలనని అంతమొందించాలి అనేటువంటి దృక్పథంతో ఈవేళ మన ఆస్తులు మనం కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తుని మనం రక్షించుకోవాలి అనేటువంటి దృక్పథం ప్రతి ఓటర్లో కనిపించింది. అందుకే కసిగా బారులు తీరి మరీ ఓట్లు వేయడం జరిగింది. తప్పకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయకారంతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంచి ఇవాళ పరిపాలనని, ఎవరూ చూడలేనటువంటి పరిపాలన ఇవాళ అందించబోతా ఉన్నాం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో సీఎం రమేష్ గారు తప్పకుండా ఆయన సమర్థత గల వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ పార్లమెంటు ప్రాంతంలో మేము కోల్పోయినటువంటి 5 సంవత్సరాలు కోల్పోయినటువంటి అభివృద్ధిని తప్పకుండా 2 సంవత్సరాలనే చేస్తామనేటువంటి ధీమా, నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, ఓవరాల్గా చూస్తే కనుక ఏదైతే ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత ఎవరైతే ఇంతటి ఘన విజయానికి కారుకులైనటువంటి ఓటర్లు కూడా ఇటు ఏనాడు కూడా మర్చిపోని విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఎల్లప్పుడూ కూడా ఓటర్లకు అండగా ముందుకు వెళ్తూ అదేవిధంగా 2024 ఎన్నికల్లో సాధించినటువంటి చరిత్రని పునరావృతం మళ్ళీ చేసే విధంగా కూడా ఈ కూటమి ముందుకు వెళ్తోంది. అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటుకు సంబంధించి కూడా అనకాపల్లి పార్లమెంట్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా కూటమి ముందుకు వెళ్తుందని చెప్పి దాడి రత్తా గారు చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ సింహతో జీటీవీ విశాఖపట్నం నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమికి రాష్ట్రంలో కనీవిని ఎరుగని అఖండ మెజారిటీ ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని విమర్శ. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని స్పష్టం. సిరిపురం వీఐపీ రోడ్డు కూడలిలో మూసివేసిన రోడ్డు డివైడర్ ని తొలగించిన టీడీపీ, జనసేన నాయకులు. స్వార్థ ప్రయోజనం కోసం వైసీపీ నాయకుడు మూసివేసిన రోడ్డుకు తాము మోక్షం కలిగించామని వెల్లడి. వైసీపీ ఓటమి తమ పార్టీ యామరపాటేనన్న వైసీపీ ఉత్తరం అభ్యర్థి కేకే రాజు. ఎమ్మెల్యేగా ఓడినా తన సేవలు యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడి. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా జరిగిన పల్లా శ్రీనివాస్ విజయోత్సవ సంబరాలు. కేక్ కట్ చేసి సందడి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.